హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే చారు గిన్నె నిండా లడ్డూలు పెట్టుకొని ఒక్కొక్కటిగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక తన పక్కనే పద్మ అలాగే పార్వతి ఉంటారు. ఇక అప్పుడు పార్వతి ఒక లడ్డు ఇవ్వే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చారు అంటుంది, ఇది నా సెలబ్రేషన్, అందుకే మొత్తం నేనే తింటాను అని చెప్పి లడ్డూలు తింటూ ఉంటుంది. అప్పుడు పార్వతి అంటుంది, సెలబ్రేషన్ అంటే 10 మందితో కలిసి చేసుకోవాలి, ఇలా ఒక్కరే కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు పద్మ ఇలా అంటుంది, నువ్వు ఉండు పార్వతి, ఆకు. ఏంటి చారు, కిషోర్ గారి గురించి అడిగావంట ఏంటి అని చెప్పి అనగానే నేనెందుకు అడుగుతాను అని చెప్పి మాట మారుస్తుంది చారు. పార్వతి అంటుంది, అదేంటి ఫోన్ చేసి అడిగావు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చారు, నేనెందుకు అడుగుతానమ్మా అతని గురించి అని చెప్పి మాట మారుస్తుంది. పద్మ అంటుంది, ఏంటి చారు, అయినా అడగకుండా మీ పిన్ని అబద్ధం ఎందుకు చెప్తుంది అనగానే కలగానే ఏమైనా వచ్చిందా పిన్ని అని చెప్పి చారు అంటుంది. ఆ మాట మారుస్తున్నావేంటి అని చెప్పి పార్వతి అంటూ ఉంటే నేను ఎవరిని ఏమీ అడగలేదు, నన్ను విసిగించకండి. అత్త, ఇంట్లో జాంగ్రీలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి అనగానే ఎందుకు అని చెప్పి అంటుందన్నమాట పద్మ. అప్పుడు చారు అంటుంది, అంటే నా సంతోషం లడ్డూతో ఆగేలా లేదు, అందుకే జాంగ్రీని కూడా ఒక పట్టుబడతాను చెప్పి చారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే దీన్ని ముట్టికై కొట్టాలి అని చెప్పి గిన్నె పట్టుకొని అలా కోపంగా అంటూ ఉంటుంది పద్మ. ఏంటి ఏమన్నావు అని చెప్పి వెనక్కి తిరిగి చారు అంటుంటే ఏం లేదు, నా కోడలి అంత అందంగా నడుస్తుంది అని అంటున్నాను అని చెప్పి మాట మార్చి అలా చెప్తుంది పద్మ. ఇక అప్పుడు చారు అంటుంది, అవునా, మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, అందం ముందు పుట్టి నువ్వు పుట్టావే అని చెప్పి ఇక అక్కడి నుంచి చారు వెళ్ళిపోగానే ఇదేంటే అసలు కిషోర్ గురించి అడగలేదంటుంది, ఏమనాలో ఏం అర్థం కావట్లేదు, అసలు నాకైతే మా అన్నయ్య చేతిలో కొరడానే గుర్తొస్తుంది అని చెప్పి పద్మ అంటూ ఉంటే పార్వతితోని అప్పుడు పార్వతి, నాకు కూడా మా ఆయన చేతిలో పిడిగుద్దులు గుర్తొస్తున్నాయి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క సీను తన రూమ్లో బాధపడుతూ ఉంటాడు. ఆద్య వెళ్ళిపోతానంటుంది, తను వెళ్లకుండా ఎలా ఆపాలి అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక లడ్డూలు తింటూ రూమ్లోకి వస్తుంది చారు. బావా, లడ్డు తింటావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సీను చారుని చూసి, నీ మొహం చూసుకున్నావా, బస్టాండ్లో లడ్డూలు అమ్ముకునే మొహం నువ్వును అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు చారు అంటుంది, బావా, నీకు నాకు మధ్యలో ఆద్యకి ఉండదు కదా, వెళ్ళిపోతుంది కదా, అందుకే ఆనందంలో లడ్డు తింటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఆద్య వెళ్ళిపోతుంటే అంత సంతోషంగా ఉందా అని చెప్పి సీను అంటూ ఉంటే ఉండదా మరి, రేపటి నుంచి ఆద్య వెళ్ళిపోయాక చారు చారు అనుకుంటూ నా వెనకాలే నా కొంగు పట్టుకొని తిరుగుతావు, ఇక ఆ తర్వాత మన ఫస్ట్ నైట్ కూడా అయిపోతుంది అని చెప్పి ఇక చారు చెవులో మరి చెప్తూ ఉంటే అప్పుడు సీను, నీకంత సినిమా లేదు, అంత సీన్ అస్సలు లేదు అని చెప్పి అంటాడు సీను. చూడు ఎలా ఉందో అని చెప్పి సీను అక్కడి నుంచి వెళ్ళిపోగానే అప్పుడు చారు, ఎందుకు అవ్వదో నేను చూస్తాను, జరిగేది అదే, ఆద్య వెళ్ళిపోయాక మన ఇద్దరం ఒక్కటే అవుతాం బావా అని చెప్పి అంటూ ఉంటుంది చారు. పక్క ఆద్య ఒకతే నించొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇక ఆద్య చేయి పట్టుకొని పక్కకు లాగుతాడనమాట సీను. ఏంటిది సీను, ఎవరైనా చూస్తే, అత్తయ్య వాళ్ళు చూసినా ఎవరైనా చూసినా ఏమనుకుంటారు అని చెప్పి ఆద్య వెళ్ళిపోతూ ఉంటే ఒక నిమిషం ఆగు ఆద్య, నన్ను మాట్లాడినివ్వు, నన్ను వదిలేసి నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా అని చెప్పి సీను అడుగుతూ ఉంటే అప్పుడు ఆద్య, ఒంటరివాడి కాసీను, నీకు తోడుగా చారు ఉంది అనగానే చారు కాదు, చారు ఎప్పటికీ నా తోడు కానే కాలేదు, నువ్వు నా ప్రేమవి, నువ్వు నా ప్రాణానివి, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను అసలు ఉండగలనా అని చెప్పి అంటూ ఉంటాడు సీను. అప్పుడే అక్కడికి రఘురామ్ అలాగే జానకి రావడం గమనించి ఇక సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీను ఏం మాట్లాడుతున్నాడమ్మా అని చెప్పి అడుగుతుందనమాట జానకి ఆద్యని. అది నాన్న గురించి మాట్లాడుతున్నాడు పెద్దమ్మ అని చెప్పి ఆద్య చెప్తుంది. ఇక అప్పుడు అవునా సరే అని చెప్పి, ఏంటమ్మా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా, నీకు చాలా చేయాలనుకున్నాము కానీ నువ్వే మాకు చేశావు అని చెప్పి ఇక రఘురామ్ అంటూ ఉంటే ఇక అప్పుడు ఆద్య కూడా బాధపడుతూ ఉంటుంది. లేదులే పెదనాన్న, మీరు నన్ను మీ కన్న కూతుర్లా చూసుకున్నారు, అంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పి ఆద్య కూడా అంటుంది. తర్వాత రఘురామ్ అంటారు, మీ నాన్న మాట కాదని ఇక్కడ ఉండమని నేను అడగలేను, కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండకపోతే చాలా బాధేస్తుందమ్మా, అయినా అసలు ఇల్లు నీకు ఏమీ ఇవ్వలేదు, కానీ నీ మంచి మనసుతోని అసలు నువ్వు ఈ ఇంటికి ఎంతో చేశావు, అసలు నువ్వు వెళ్ళిపోతుంటే నా సొంత కూతురు వెళ్ళిపోతున్నంత బాధగా అనిపిస్తుంది, అసలు రామలక్ష్మికి నువ్వు ఎంత ధైర్యాన్ని ఇచ్చావు, రామలక్ష్మిని మార్చావు, అసలు ఈ ఇంటికి నువ్వు ఎంతో చేసావమ్మా, అలాంటిది నీకు ఏమీ చేయలేకపోయాను అని చెప్పి చాలా బాధగా ఉంది అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే అప్పుడు ఆద్య అంటుంది, ఏమీ చేయలేదని అలా అంటారు పెదనాన్న, అసలు మీరు మీ మనసులో మీ కన్న కూతురు అన్నంత స్థానం ఇచ్చారు, అది చాలదా అని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఈ మంచి మనసే అమ్మా, నిజంగా నీకు ఎంత మంచి మనసు అని చెప్పి, అందుకే నువ్వు అంత బాగా నచ్చుతావు నాకు అని చెప్పి అంటారనమాట రఘురామ్.
పక్క జానకి అంటుంది, ఒక కూతుర్నేమో అత్తారింటికి పంపిస్తున్నాము, ఇంకొక కూతురేమో అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. అసలు నువ్వు ఎంతో ప్రేమించిన సీనయ్యని నీకిచ్చి పెళ్లి చేసుంటే కనీసం అదైనా చేసావన్న సంతోషం మాకు మిగిలేది, కానీ అది జరగలేదు అని చెప్పి జానకి బాధపడుతూ ఉంటే ప్రాద్య, ఏం చేస్తాం పెద్దమ్మ, ఇప్పుడు జరగని వాటి గురించి మాట్లాడుకొని ప్రయోజనం ఏముంది, అయినా ఆ దేవుడు నా నుదుటిన ఆ రాత రాశాడు, అందుకే పెళ్లి జరగలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక అప్పుడు జానకి అంటుంది, కనీసం ఆ పెళ్ళైనా జరుగుంటే ఈ ఇంటికి కోడలుగా ఇక్కడే ఉండిపోయేదానివి కదా, ఇప్పుడేమో నువ్వు మీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది జానకి. రఘురామ్ అంటారు, నేను గట్టిగా ఉండమని కూడా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నువ్వు ఎంతగా ప్రేమించిన సీను వేరొకటి భర్తగా నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే అది ఎంత బాధాకరమో నాకు తెలుసమ్మా, అందుకే గట్టిగా ఉండమని చెప్పలేకపోతున్నాను. నీకు ఎంత పెద్ద మనసమ్మా, నిజంగా నిజంగా నువ్వు ఎక్కడున్నా బాగుండాలి కూడా అని చెప్పి రఘురామ్ అంటారు. ఆద్య పెదనాన్న అని చెప్పి రఘురామ్ని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇక జానకి అంటుంది, అమ్మ ఆద్య, నువ్వు మీ ఊరు వెళ్ళిపోయాక అప్పుడెప్పుడైనా మమ్మల్ని మర్చిపోకమ్మా, అప్పుడెప్పుడైనా నువ్వు ఇక్కడికి రావాలి మా కోసమైనా అని చెప్పి అనగానే, ఖచ్చితంగా వస్తాను పెద్దమ్మ అని చెప్పి జానకిని కూడా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఆద్య. పక్క శౌర్య బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తారనమాట. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు, కుదురుగా ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇన్నాళ్ళు అమ్మ నాన్న అన్న పిలుపుకి మేము దూరం అయ్యాము, ఇప్పుడైనా మా ఎదురుగా ఉండమ్మా అని చెప్పి వాళ్ళ నాన్న అంటూ ఉంటే అప్పుడు శౌర్య అంటాడు, అమ్మ నాన్న మీ ఇద్దరిని ఫ్యూచర్లో బాగా చూసుకోవాలి కదా, ఇక నన్ను నమ్ముకొని రామలక్ష్మి కూడా రేపు వెళ్ళాక నా దగ్గరికి వచ్చేస్తుంది, తనను కూడా బాగా చూసుకోవాలంటే నాకు ఒక మంచి ఉద్యోగం ఉండాలి కదా, అందుకే ఒక మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి నేను బయటికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు మంచి ఉద్యోగం ఉంటేనే కదా రఘురామ్ గారి దృష్టిలో కూడా నాకు కూడా విలువ ఉంటుంది, అలాగే ఆయనకు కూడా ఇక అంటే అల్లుడు గారికి జాబ్ లేదు అంటే ఆయనకు కూడా అంత గౌరవం కాదు కదా, అందుకే ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అని చెప్పి అంటూ ఉంటారనమాట శౌర్య. సరే నేను బయటికి వెళ్తాను అని చెప్పి శౌర్య అంటూ ఉంటే అప్పుడు ఇక శౌర్య వాళ్ళ అమ్మ అంటుంది, ఆగమ్మ శౌర్య, ఏమీ తినకుండానే వెళ్తావా, ఒక నిమిషం కూర్చో అని చెప్పి 2 ఇడ్లీలు తీసుకొస్తుంది. నాకు ఇప్పుడు ఏం వద్దమ్మా టిఫిన్ అని చెప్పి శౌర్య అంటూ ఉంటే, నా చేతులతో తినిపిస్తాను, ఇన్నాళ్ళు నేను నా కడుపు తీపి ఇంపార్టెంట్ అనుకున్నాను, అందుకే అసలు పాముకి పాలు పోసినట్టు వాడిని పెంచాను, నిన్ను దూరం చేసుకున్నాను, ఇందులో మీ నాన్న తప్పు ఏమీ లేదు, మీ నాన్న ఇంటికి తీసుకొద్దామని అన్నారు, కానీ నేను నా ప్రేమంతా వాడికే వెళ్ళాలి అని చెప్పి నిన్ను దూరం పెట్టాను నాన్న, ఇప్పటికైనా నా పాపాన్ని కొంతమైనా తగ్గించుకొనివ్వు, నేను నీకు తినిపిస్తాను టిఫిన్ అని చెప్పి ఇడ్లీ తానే తినిపిస్తూ ఉంటుంది. ఇక శౌర్య కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు తను కూడా కొంచెం కంట్లో నీళ్ళు పెట్టుకుంటాడు. ఇక అప్పుడు శౌర్య అంటాడు, అమ్మ ఇన్నాళ్ళు ఈ ప్రేమని నాకు ఎందుకు దూరం చేసావమ్మా అని చెప్పి తను కూడా బాధపడుతూ ఉంటే ఇటుపక్క శౌర్య వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక శౌర్య అంటాడు, అసలు నేను ఇంటికి రాను అని చెప్పినప్పుడు చెంప మీద 4 తన్ని నువ్వు ఇంటికి తీసుకురావాల్సిందమ్మా, నేను ఈ ప్రేమనంతా నేను అనుభవించేవాడిని కదా అని చెప్పి శౌర్య బాధపడుతూ ఉంటాడు. శౌర్య వాళ్ళ నాన్న, ఇప్పుడైనా మించిపోయింది ఏముంది, మనం అందరం కలిసే ఉందా నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల రామలక్ష్మి పక్కకు వచ్చి ఇక రామలక్ష్మి ఫోన్ చేస్తుంది శౌర్య సార్కి. ఇక రామలక్ష్మి ఫోన్ చేస్తుందమ్మా అని చెప్పి అనగానే, మాట్లాడినాన్న అని చెప్పి శౌర్య వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు పక్కకి వెళ్ళి మాట్లాడతానమ్మా అని చెప్పి అంటాడనమాట శౌర్య. మా ముందు మాట్లాడకూడదా అని చెప్పి శౌర్య వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు కదా ఏదో మాట్లాడుకుంటారులే అని చెప్పి అనగానే ఇక శౌర్య పక్కకు వస్తాడు. అప్పుడు రామలక్ష్మి, ఏంటి సార్ నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా అంత టైం పడుతుందా, మాకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అని చెప్పి అనగానే అప్పుడు శౌర్య అంటాడు, అంటే అమ్మ నాన్న ఇందాక ఎదురుగా ఉన్నారు అందుకే లేట్ అయింది అనగానే, అవునా సారీ సార్ అని చెప్పి ఫోన్ పెట్టేపోతూ ఉంటే, పర్లేదు పక్కకు వచ్చానులే మాట్లాడడానికి అని చెప్పి శౌర్య చెప్తాడు. ఏం చేస్తున్నారు మేడం అని చెప్పి శౌర్య అంటూ ఉంటే, ఏం లేదు మీరేం చేస్తున్నారా అని ఫోన్ చేశాను, మనసేం బాగాలేదు అనగానే, ఏమైంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటే, అంటే మనం కలిసినప్పుడు చెప్తాను దాని గురించి, ఇంతకీ ఎప్పుడు కలుద్దాం అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే, కలుద్దాంలే కానీ నేను ముందు జాబ్ ట్రయల్స్ వెయ్యాలి, ఇప్పుడు జాబ్ ఏం లేదు కదా, రఘురామ్ గారికి కాబోయే అల్లుడికి జాబ్ లేదంటే అది అంటే అంత పరువు నష్టం కదా, అందుకే నేను జాబ్ వెతుకుంటాను అని చెప్పి అనగానే అప్పుడు రామలక్ష్మి అంటుంది, ఇదంతా నా వల్లే కదా సార్, నా వల్లే మీకు మంచి జాబ్ పోయింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు శౌర్య అంటాడు, పర్లేదులే నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా ఎవరున్నా కూడా అలాగే చేస్తారు కదా అని చెప్పి అనగానే, నిజంగా నా మీద కోపం ద్వేషం ఏమీ పెట్టుకోకుండా ఎంత ఇదిగా ప్రేమిస్తున్నారు, నిజంగా నేను చాలా లక్కీ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే, నీ మీద గౌరవం ఇంకా ప్రేమ ఎక్కువ పెరిగాయి రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటారనమాట శౌర్య. మరి నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, ఆల్ ది బెస్ట్ చెప్పవా అనగానే, ఆల్ ది బెస్ట్ సార్ అనగానే, ఏంటి అడిగి మరీ చెప్పించుకోవాలా అని చెప్పి శౌర్య అంటూ ఉంటే, ఈసారి అడగకుండానే చెప్తాలేండి అని చెప్పి అంటుంది రామలక్ష్మి. ఆ తర్వాత ఇక రఘురామ్ ఏదో లెక్కలు రాస్తూ ఉంటాడు. అప్పుడు జానకి రామలక్ష్మిని తీసుకొని రూమ్లోకి వస్తుంది. చెప్పు, నాకు చెప్పింది మీ నాన్న కూడా చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడు రఘురామ్, ఏంటమ్మా నాకేమైనా చెప్పాలా అనగానే, అప్పుడు నేను కాదు రామలక్ష్మి మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పి అంటుందన్నమాట జానకి. అది నాన్న అది అని భయపడుతూ ఉంటే అప్పుడు రఘురామ్ అంటారు,
ఇప్పటికైనా చెప్పమ్మా, ఇంతకుముందు నాతో మాట్లాడడానికి భయపడే ఈ నాన్న నీకు చెడ్డవాడయ్యాడు. ఇప్పటికైనా భయపడకుండా చెప్పమ్మా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, నాన్న అది ఆయన ఉద్యోగం నా వల్లే పోయింది కదా చెప్తూ ఉంటుంది. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది.